నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఎవరైనా మద్యం తాగిన తర్వాత పోలీసులు డిటైన్ చేస్తే, అంటే మద్యం తాగినా లేదా డ్రంక్ చేసి డ్రైవ్ చేస్తున్నా ఫస్ట్ పోలీసులు బ్రీతింగ్ టెస్ట్ చేస్తారు. ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ చేయాలి. కోర్టు నుంచి సమన్స్ తర్వాత డ్రైవ్ చేస్తూ పట్టుబడ్డ వెహికల్ కస్టడీని తీసుకుంటారు పోలీసులు కస్టడీలోకి. ఇట్లా మద్యం సేవించి వెహికల్ డ్రైవ్ చేస్తూ పోలీసులకు పట్టుకుంటే స్క్రీనింగ్ అటెస్టేషన్తో ఉంటూ బ్రీత్ ఎనాలజీ టెస్ట్ కూడా బ్లడ్ ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్ను BAC చేస్తారు. లీగల్ లిమిట్ పర్మిజబుల్ 30 mg ఆఫ్ ఆల్కహాల్ పర్ 100 ml ఆఫ్ బ్లడ్. ఒకవేళ మద్యం తాగి బ్రీత్ ఎనాలజీ టెస్ట్కి సహకరించకపోతే పోలీసులకు అధికారాలున్నాయి. రిజిస్టర్డ్ హాస్పిటల్ లేదా పోలీస్ స్టేషన్కు బ్లడ్ టెస్ట్ కోసం 2 గంటల లోపల తీసుకుని వెళ్ళాలి. ఒకవేళ మద్యం సేవించి పబ్లిక్ న్యూసెన్స్ చేస్తే, అతను నడపలేని పరిస్థితిలో ఉంటే ఆ పరిస్థితుల్లో అతని కస్టడీలోకి వారెంట్ లేకుండా కూడా తీసుకోవచ్చు పోలీసులు. అరెస్ట్ చేసిన వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేశారో అడిగే హక్కు అతను కలిగి ఉంది. సదరు అరెస్ట్ కాబడ్డ వ్యక్తి గురించి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇన్ఫామ్ చేయవలసి ఉంటుంది పోలీసులు, లేదా ఫ్రెండ్స్కి కానీ లేదా అతని లాయర్కి కానీ. ఇట్లా మద్యం సేవించి ఉన్న టైం వెహికల్ను సీజ్ చేయడానికి వీలు లేదు. ఒకవేళ అతనితో వేరే వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వ్యక్తి ఉన్నట్టయితే అతనికి హ్యాండ్ ఓవర్ చేయవలసి ఉంటుంది. హైకోర్టు తీర్పు ప్రకారము వెహికల్స్ను సీజ్ చేయడానికి పోలీసులకు అధికారాలు లేవు. కేవలం బండి RC బుక్ మాత్రం సీజ్ చేయొచ్చు. తాగినప్పుడు పోలీసులు ఫైన్ వసూలు చేయడానికి వీలు లేదు. చలాన్లు ఇవ్వడానికి లేదా కోర్టు సమ్మన్స్ ఇవ్వడానికి. ఫస్ట్ అఫెన్స్ అయితే 10,000 దాకా ఫైను, 6 నెలలు జైలు శిక్ష. రెండోసారి అయితే 15,000 దాకా ఫైను, 2 సంవత్సరాలు జైలు శిక్ష, లేకపోతే 2. డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండెడ్ ఆర్ క్యాన్సిలేషన్ చేసే అధికారాలు పోలీసుకున్నాయి. ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషను డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో.